యేసు ప్రభువు తన్ను తాను సజీవునిగా దర్శనమును పొందుకున్నాడో, ఆ దర్శనము పొందుకున్న తర్వాత పౌల్లో వచ్చిన ఒక మంచి భావం ఏంటంటే, వచ్చిన జ్ఞానోదయం ఏంటంటే, నేను ఎదిరించిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, నేను ఎదిరించిన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. ఈ దేవుడు నమ్ముకుంటే, ఈ పునరుద్ధానం నమ్ముకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏ శాంతి దొరుకుతుందట? నిజమైన ఆనందము దొరుకుతుంది. హల్లెలూయా. పునరుద్ధానము కోసమే పౌలు గారు ఎక్కువగా మాట్లాడుకుంటూ దానికోసం ఎక్కువ తీసుకుని వచ్చారు. ఆ పునరుద్ధానం నమ్మండి. నా దేవుడు మరణాన్ని సైతము జయించి తిరిగి లేచి మరణమాని ముళ్ళు ఎక్కడని చెప్పి ప్రశ్నించిన దేవుడు నా యేసయ్య మటుకే. హల్లెలూయా. ఆ దేవుని నమ్ముకుంటే, ఆ దేవుణ్ణి విశ్వసిస్తే నువ్వేం పొందుకుంటావు? నిజమైన సంతోషాన్ని పొందుకుంటారు. శిష్యులందరూ కూడా ప్రభువుని చూశారు. కలవరంలో ప్రభువుని చూశారు, దుఃఖంలో ప్రభువుని చూశారు, బాధల్లో ప్రభువుని చూశారు, భయములో ప్రభువుని చూశారు. వాళ్ళు ఏం పొందుకున్నారు? శిష్యులందరూ కూడా సంతోషాన్ని పొందుకున్నారు. ఈరోజు నీవు కూడా దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయాలంటే ఎవరి వైపు చూడొద్దు, ఎవరి వైపు ఆలోచన పెట్టద్దు. నీ దిక్కు ఒకటే, ప్రభువా నువ్వు ఉన్నావు నాకు.